అన్నారు. ఆగో ఈ ఫోన్లోటి. హలో, బాగున్నా అండి, ఇక్కడే ఉంది, మాట్లాడండి. ఫోను మీ నాన్న, ఫోన్ నీకు, బిల్లు నాకు, చొప్పున మాట్లాడు. హలో నానా, అలాగా ఎప్పుడు? ఆపు, ఏమైంది? ఏమండి, మా అమ్మ పోయిందండి. పీడా వదిలింది. ఏమండి, పోయింది మా అమ్మ అండి. పోయింది మీ అమ్మ? మీ మా అమ్మ అనుకున్నానే. అవును, అత్తగారు ఎలా పోయారు? ఎలకల మందు కొని. ఎలకల మందు కొని అత్తగారు పోయారా? మీకు తెలుసు కదా. అది కాదే, ఎలకల మందు కొట్టి ఎలక తేవాలి కాదు, మీ అమ్మ తేవడం ఏంటి? మీకు తెలుసు కదండి, మా అమ్మ ఏది కొన్నా రుచి చూడకుండా కొందని. అంటే ఎలకల ముందు కూడా రుచి చూసిందా? పోయిందా? పోయిందా? గోయిందా? ఏం వంశమేది ఇది. అలాగే అమ్మగారు పని మనిషి గీతా సింగ్, శైలజ. లక్ష్మి, ఏమే లక్ష్మి, లక్ష్మి ఏమిటే ఇంకా లోపల ఏం చేస్తున్నావు? పని అయిపోయిందా లేదా? అబ్బబ్బా, ఏంటి అమ్మగారు అలా అరుస్తున్నారు మీరు? పనంతా అయిపోయిందని చెప్తున్నాను కదా. ఏం పెండింగ్ లేదు కదా? ఏం లేదండి. సరే, నువ్వు అడిగిన నల్ల చీర పట్టుకొస్తాను, ఉండు. అమ్మగారు ప్లీజ్ అండి, మీ చీరలు వద్దండి అమ్మగారు. నా చీర వద్దా? అస్సలు వద్దండి. అదేమిటే, మొన్న కట్టుకున్నానిచ్చి నా ప్రాణం తీసావు కదే, ఆ చీర ఇచ్చే అమ్మగారు, ఆ చీర ఇచ్చే అమ్మగారు అని. అదే పట్టుకొస్తాను. వద్దండి అమ్మగారు, చెప్పేది అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తున్నాను? ఏమే కొంప తీసి 200 పెంచమంటావా? చిచ్చి, అలా ఏం కాదమ్మగారు. ప్లీజ్ అమ్మగారు, నేను చెప్పేది అర్థం చేసుకోండి అమ్మగారు. ప్లీజ్ అమ్మగారు. నా చీర వద్దా? వద్దమ్మగారు. మీ వీధిలో అమ్మగారు మంచి చీరలు ఇస్తారు, చినిగిపోకుండానే చీరలు ఇచ్చేస్తుంటారు అని చెప్తుంటావు కదే, నా చీర ఎందుకు వద్దు? ఎందుకంటే ఎందుకు? మీరు ఇచ్చిన చీర కట్టుకుంటే అయ్యగారు మీరు అనుకోని నా దగ్గర రావడం మానేశారు. బాగలేదా? తప్పలు కొట్టను ఒక్కసారి. సో ఇప్పుడే ప్రతిభా గ్రూప్ 5th యానివర్సరీ ఈ టీంని విష్ చేయడానికి మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీ ఏపీ శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారు వచ్చారు. హార్టీ వెల్కమ్ సార్. ఇప్పుడు వీరముష్టి అదేదో చూద్దాం. బాబా, అమ్మా, 2 కళ్ళు లేని కపోతుని 10 రూపాయలు ధర్మం చేయండి అమ్మా. బాబా, అమ్మా, బాబా, 2 కళ్ళు లేని కపోతుని 10 రూపాయలు ధర్మం చేయండి అమ్మా. అమ్మా, బాబా, అమ్మా. ఏమయ్యా? అమ్మా, నిజంగా నీకు 2 కళ్ళు కనపడలేదా? అవునమ్మా. నాకెందుకో డౌట్ అయ్యా, నీకు 2 కళ్ళ నుంచి 1 కన్ను కనపడుతుందని. ఏంటమ్మా, నా 2 కళ్ళు కన్ను కనపడుతుందన్నా? అవునయ్యా. నేనేమి అడిగాను? 2 కళ్ళు లేని కపోతుని 10 రూపాయలు ధర్మం చేయండి అమ్మా అన్న. మీకేమో నా 2 కళ్ళలో కన్ను కనబడుతుందని డౌట్. అవునయ్యా. 10లో సగం ఎంత? 5 రూపాయలు చెల్లిపోమ్మా. హైట్ ఎలామా, బుర్ర పెంచకని బాడీ పెంచే బుర్ర తక్కువ. సిసి. అమ్మా, బాబా, 2 కళ్ళు లేని కపోతుని 10 రూపాయలు ధర్మం చేయండి అమ్మా. అమ్మా, 2 కళ్ళు లేని కపోతుని 10 రూపాయలు ధర్మం చేయండి అమ్మా. ఇదిగో అమ్మా. ఓయ్ అమ్మా, ఏంటి బానే అడుక్కుంటున్నావు గానీ నువ్వేంటి గుడ్డోడివా? అవునమ్మా. కళ్ళు కనిపించట్లేదు? అవునమ్మా. 2 కళ్ళు కనిపించట్లేదు? అవునమ్మా. నాకు నమ్మకం ఏంటి? నమ్మకం అమ్మా. అవును. ఇలా రా అమ్మా, అలా చూడమ్మా. చూశాను. అక్కడ పొన్నాల లక్ష్మి గారు మినిస్టర్ గారు ఉన్నారమ్మా. ఉన్నారు. ఆయన వైట్ డ్రెస్ వేసుకున్నారా అమ్మా? వేసుకున్నారు. ఆయన కంటికి కళ్ళజోడు పెట్టుకున్నారా అమ్మా? పెట్టుకున్నారే. ఆయన మీకు కనపడుతున్నారా అమ్మా? నాకు కనపడుతుంది. నాకు అసలు కనపడలేదు తల్లే. ఇస్తే ఇవ్వమ్మా, ఊరికి టిక్కు పరసట్టుకొచ్చి వెళ్ళమ్మా, అడుక్కోవడానికి టైం అవుతుంది. నీకే టైం లేకపోతే నాకు ఇవ్వడానికి అసలు టైం లేదు. అమ్మా, బాబా, 2 కళ్ళు లేని కపోతుని 10 రూపాయలు ధర్మం చేయండి అమ్మా. ఏమ్మా, ఇదో కాళ్ళు చేతులు బానే ఉన్నాయి కదా, ఇలా నడి రోడ్డు మీద అడుక్కోవడానికి సిగ్గు లేదు? ఎద్దులా ఉన్నావు.
ఎద్దులో ఎవరున్నారో జనానికి తెలుస్తుందమ్మా. అంటే నా ఉద్దేశం అది కాదు, కాళ్ళు చేతులు బాగున్నాయి కదా, కాస్త కష్టపడి పని చేయమని. ఇది పని కాదా అమ్మా? ఏమిటి అడుక్కోవడం పనా? అడుక్కోవడం కూడా పని అంటే అంత ఈజీగా తీసేకో. ఇక సిప్పట్టుకో, గంట టైం ఇస్తున్న 10 పైసలు అడుక్కో. 10 పైసలు నేను అడుక్కో, తెలుస్తుంది ఆ కట్టం. చెప్పవద్దు, నువ్వు వద్దు. మరి వెళ్ళమ్మా ఊరికేను. ఎవడ పని అది చేసుకుంటే బాగుంటుంది, ఒక సిప్ అవద్దని. అడుక్కున్న వాళ్ళు కూడా ప్రశాంతంగా అడుక్కొని ఇవ్వకపోతే ఎట్టకండి. ఇలా కాదు, ఇలా వేయరు. బాబా 2 కళ్ళు లేని కబోదిని 10 రోజులైంది భోజనం చేసి 10 రూపాయలు ధర్మం చేయండి బాబా. బాబా 2 కళ్ళు లేని కబోదిని 10 రోజులైంది భోజనం చేసి 10 రూపాయలు ధర్మం చేయండి బాబా. బాబా 10 రోజులైంది బాబు. బాబు నువ్వు భోజనం చేసి నిజంగా 10 రోజులైందా? అవును బాబు. ఈ హైదరాబాద్ మహాపట్నంలో నీకు భోజనం పెట్టేవాడే కరువేడా? అవును బాబు. 10 రూపాయలకి ఏమొస్తుంది కానీ, ఇదిగో ఈ 100 రూపాయలు తీసుకుని నీకు నచ్చిన, ఇగో ఇక్కడ నీకు నచ్చిన హోటల్లో చికెన్ బిర్యానీ తిను బాబు. 10 రూపాయలు అడిగితే 100 రూపాయలు ఇచ్చావా బాబు? అవును ఆయన. బాబు ధర్మప్రభులు బాబు, మీరు పిల్ల పాపలతో హాయిగా ఉండండి బాబు. మీలాటలుంటే మా హైదరాబాద్లో బిచ్చగాళ్ళే ఉండరు బాబు. వస్తాను బాబు, ధర్మప్రభులు బాబు, వస్తా బాబు. బాబు ఒక్క మాట, ఇచ్చిన 100 తీసేసుకుంటా. నేను అటువంటి వాడు కాదు బాబు. ఇలరా బాబు, నిన్ను చూస్తుంటే బాగా బతికి చెడ్డవాళ్ళ కనపడుతున్నావు. ఇంతకుముందు ఏం పని చేసేవాడివి నాయన? నేనా బాబు? అవును బాబు. మీలాగే ఒళ్ళు కొవ్వెక్కి 10 రూపాయలు అనేటికి 100 రూపాయలు ధర్మం చేసి అయిపోయాను బాబా. ఎలవయ్యా. అలాగే నేను శైలజ అత్తాలుడు మిమ్మల్ని అందరినీ ఒక్క మాట మీకు ఇందాక చెప్పా, మాకు బలం కావాలంటే మాకు బ్లెస్సింగ్స్ కావాలి. మీరు తప్పట్లు కొట్టే అదే బలం. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను శైలజ అత్తాలుడుగా సరదాగా మిమ్మల్ని అందరినీ నవ్వించడం కోసం చిన్న పొరపాటున్నా ఇదేమీ కాదు, ఒక సాంగ్ పాడతాం మీకోసం. అత్తగా శైలజ గారు, అల్లుడిగా నేను, అది చూద్దాం. అల్లుడు, ఓ అల్లుడు. ఏంటత్తయ్య ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చా గాని పండక్కి మా ఊరు వస్తా అన్నావు, ఎందుకు రాలేదు? నాకు మీ అమ్మాయి అంటే భయం అత్తయ్యా. ఇదిగో చిన్న పిల్ల అదేం చేసింది నిన్ను? పండక్కి పెద్ద పాపల్లుడు వస్తాడు, పెద్ద పాపల్లుడు వస్తాడని సందు మొదల నుంచి చివరి వరకు ఎదురు చూశారు. నీకేం తెలుసు మీ అమ్మాయి సంగతి? మీ అమ్మాయి లేదు. మొదటి రోజు రాత్రి నాకు ఈ వేలు కొరిపెక్కింది. అప్పటి నుంచి భయం. అంతే కదా, చిన్న పిల్ల. ఇదిగో ఈసారి నువ్వు వచ్చినప్పుడు మా అమ్మాయి ఏం చేయకుండా నేను చూసుకుంటా గానీ మా ఊరు వస్తావా? నేను మీ ఊరు రాజమండ్రి వస్తా. మళ్ళీ మీ ఊరు వచ్చి మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చేదాకా నువ్వు నాకు కూడా ఉండాలి. ఉంటాను. అవును అలాగూ అప్పుడు కూడా ఉండాలి. చేపాడు మరి లేకపోతే రాను. అలాగే ఉంటానులే. అయితే పండగ వస్తా. ఇదిగో నీకేమి ఇష్టమో ఏమి ఇష్టం లేదో నాకేమీ తెలియదు కదా, నేను అన్నీ అడుగుతాను. నీకేది ఇష్టమైతే అదే చెప్పేసి. అడిగత్తయ్యా, నేను చెప్పేస్తా. అల్లుడు బూరెలుండేదా అల్లుడా గారెలుండేదా, బూరెలుండేదా అల్లుడా గారెలుండేదా. అత్తయ్యా ఆయ్ బూర్లు బుచ్చబుచ్చమంటాయి గాలుండతాయి నా మీద ఎంత ప్రేమత. ఆ బూర్లు బుచ్చబుచ్చమంటాయి గాలుండతాయి నా మీద ఎంత ప్రేమత. అల్లుడు నీకు కోడిని కోసేదా అల్లుడా మేకను కోసేదా, కోడిని కోసేదా అల్లుడా మేకను కోసేదా. అత్తయ్యా మేకవుతే మేమే అంటది కోడిని కొయ్యత్తాయి నా మీదెంత ప్రేమతాం. ఆ మేకవుతే మేమే అంటది కోడిని కొయ్యత్తాయి నా మీదెంత ప్రేమతాం. అల్లుడు అల్లుడు నువ్వు వచ్చినప్పుడు నీకు నవ్వులు ఇచ్చేదా అల్లుడా పువ్వులు ఇచ్చేదా, నవ్వులు ఇచ్చేదా అల్లుడా పువ్వులు ఇచ్చేదా. అత్తయ్యా ఆయ్ పువ్వు
పువ్వులవుతే వాడిపోతాయి నవ్వులు అత్తాయి నా మీదెంత ప్రేమత్త ఆ పువ్వులవుతే వాడిపోతాయి నవ్వులు అత్తాయి నా మీదెంత ప్రేమత్త అబ్బో అల్లుడు మా అమ్మాయికి చీర కట్టేదా అల్లుడా గౌనే తొడిగేదా చీర కట్టేదా అల్లుడా గౌనే తొడిగేదా అత్తయ్య నాకు సిగ్గేస్తాను అబ్బో ఇదంతా సిగ్గే అత్తయ్య చీరవుతే సిక్కులు పడుతుంది గౌనే అత్తాయి నా మీద ఎంత ప్రేమత్త ఆ చీరవుతే సిక్కులు పడుతుంది గౌనే అత్తాయి నా మీద ఎంత ప్రేమత్త అది సరే అల్లుడు నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నీకు చాపేసేదా అల్లుడా పారు పేసేదా చాపేసేదా అల్లుడా పారు పేసేదా చాపవుతే చపచపమంటది పరూపై అత్తాయి నా మీదెంత ప్రేమత్తా ఆ చాపవుతే చపచపమంటది పరూపై అత్తాయి నా మీదెంత ప్రేమత్తా ఇవన్నీ సరే కానీ చివరాఖరిగా ఒకటే ఒక మాట అడుగుతాను మొహమాట పడకుండా చెప్పే నీ దగ్గర నాకు సిగ్గు లేదు మొహమాటం లేదు అడిగే అత్తయ్య పిల్లను పంపేదా అల్లుడా నేనే వచ్చేదా పిల్లను పంపేదా అల్లుడా నేనే వచ్చేదా అత్తయ్య ఏమైంది అల్లుడు అత్తయ్య ఏమనుకోకే పిల్లవుతే అల్లరి చేస్తుంది నువ్వేరా అత్తోయ్ నా మీద ఎంత ప్రేమత ఆ పిల్లవుతే అల్లరి చేస్తుంది నువ్వేరా అత్తోయ్ నా మీద ఎంత ప్రేమత నా మీద ఎంత ప్రేమత సూపర్ సూపర్ సూపర్